అటెన్షన్ ప్లీజ్. డిమెన్షియా ఈ మాట ఎప్పుడైనా విన్నారా? జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి మందగించడాన్ని డిమెన్షియా అంటారు. దానికి గురైన వారు రోజువారీ పనుల్లోనూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మామూలు మాటల్లో చెప్పాలి అంటే డిమెన్షియా అంటే మతిమరుపు. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం సహజమే. జెనెటిక్స్, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఒబేసిటీ, డిప్రెషన్, మెదడుకు గాయాలు వీటి వల్ల ఎక్కువ రిస్క్ అనే చెప్పాలి. అందుకే డిమెన్షియాను కొంతమంది చిత్త వైకల్యమని వ్యవహరిస్తారు. అల్జీమర్స్ అనే మాట మీరు వినే ఉంటారు. జ్ఞాపక శక్తిని, ఆలోచన నైపుణ్యాలను నెమ్మదిగా కబళించే ఒక రకమైన డిమెన్షియాను అల్జీమర్స్ అంటారు. అది మెదడుకు వచ్చే వ్యాధి. న్యూరాన్ కమ్యూనికేషన్ని అది దెబ్బతీస్తుంది. క్రమేపీ కణాల విచ్ఛిత్తికి దారితీస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే డిమెన్షియా అనేది సిండ్రోమ్ అంటే లక్షణం. అల్జీమర్స్ అనేది పగవాడికి కూడా రాకూడని వ్యాధి. దురదృష్టవశాత్తు ఇండియాలో న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి 13 మంది సీనియర్ సిటిజన్స్లో ఒకరు డిమెన్షియాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 2018-2020 సంవత్సరాల మధ్య అంటే కోవిడ్కు ముందు లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ డిమెన్షియా పేరిట ఒక అధ్యయనం జరిగింది. నిరుడు జామా న్యూరాలజీలో ఆ వివరాల్ని ప్రచురించారు. 60 ఏళ్ళు ఆ పైన వయసు కలిగిన సుమారు 4,000 మంది వివరాల్ని లోతుగా పరిశీలించారు. వారిలో 7.4% మేర డిమెన్షియా కనిపించింది. ఆ లెక్కన దేశంలోని సీనియర్ సిటిజన్లలో 88 లక్షల మంది వరకు మతిమరుపు లక్షణాలతో బాధపడుతున్నట్లు అంచనా వేశారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో డిమెన్షియా తాకిడి ఎక్కువని తేలింది. అలాగే చదువుకున్న వారికన్నా విద్యావంతులు కాని వారిలో, అసలు ప్రాథమిక విద్య అరకొర అయిన వారిలో డిమెన్షియా కేసులు అధికమని వెల్లడైంది. పోలిక చిత్రంగా అనిపిస్తుందేమో కానీ చీకట్లను వెలుగు పారదోలినట్లు డిమెన్షియా పాలిట అక్షరాస్యత ఆయుధం అన్నది అధ్యయన సారాంశం. మెదడు పనితనం మందగించిందని అమాంతం వెల్లడి కాదు. లక్షణాలు నెమ్మదిగా బయటపడతాయి. క్రమంగా జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించలేకపోతారు. విన్నది, గుర్తున్నది, చెబుతున్నది వీటికి అన్వయం కుదరక గందరగోళపడుతూ ఉంటారు. ఇట్టే మూడ్స్ మారిపోతూ ఉంటాయి. వీటి వల్ల ఎవరి మీదనైనా తప్పనిసరిగా ఆధారపడాల్సి వస్తుంది. 2023 నాటి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకాట్రీలో ముఖ్యమైన స్టడీ వివరాలు ప్రచురితమయ్యాయి. సుమారు 31,000 మంది వయోవృద్ధుల్ని పరిశీలించగా 8.44% డిమెన్షియా కేసులు బయటపడ్డాయి. అంటే దేశంలో 1,10,00,000 మందికి పైగా పెద్దవారు ఆ వ్యాధి బారిన పడ్డట్టు అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 11% డిమెన్షియా కేసులు ఉన్నట్లు గుర్తించారు. తర్వాతి స్థానం 10% కేసులతో పశ్చిమ బెంగాల్ది. హర్యానాలో 5.8%, ఢిల్లీలో 4.5% కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా చూస్తే డిమెన్షియా కేసులు ఢిల్లీలోనే తక్కువ. వివరాలు సేకరించే పద్ధతి, మదింపు వేసే విధానం తదితరాల్లో తేడాల వల్లనో ఏమో చిత్త వైకల్యానికి సంబంధించి స్టడీస్ సూచిస్తున్న గణాంకాలు రకరకాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకు 2021 నాటి గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం ఇండియాలో 44 లక్షల దాకా అల్జీమర్స్, ఇతరత్రా డిమెన్షియా కేసులు రికార్డ్ అయ్యాయి. ఇటీవలి ఇతర అధ్యయనాలు ఆ అంకెలతో విభేదిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆ అంచనాలు ఏవి సరైనవి కావు. వాస్తవంలో కేసుల తీవ్రత ఇంకా అధికమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వాస్తవంగా కేసులు ఎన్నో వెల్లడి కావడం లేదంటున్నారు. లాన్సెట్ సైకియాట్రీ నివేదిక ప్రకారం 2020 నాటికి ఇండియాలో 53 లక్షల మందికి డిమెన్షియా సోకింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ మున్ముందు కేసుల సంఖ్య ఎంతగా పెరగనుందో ఒక ప్రొజెక్షన్ ఇచ్చింది. 2050 నాటికి దేశాల్లో డిమెన్షియా కేసులు ఇప్పటికన్నా 3 రెట్లు అవుతాయని, ఇండియాలో కేసుల తీవ్రత అధికంగా ఉంటుందని అది సూచించింది. ఎవరిలోనైనా మతిమరుపు లక్షణాలను త్వరగా గుర్తిస్తే సత్వర చికిత్సకు అవకాశం ఉంటుంది. వ్యాధిని నియంత్రణలో ఉంచగల వీలుంటుంది. ప్రస్తుతం మెదడులో మార్పులు, ఆలోచన శక్తిలో తేడాలు తదితరాల్ని తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ, పెట్ స్కానింగ్లు చేస్తున్నారు. కొంతమంది మాట తీరులో తేడాలను పట్టుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికైతే డిమెన్షియాకు చికిత్స లేదు, కానీ
ఆశావహమైన నూతన థెరపీలు వస్తున్నాయి. డిమెన్షియాపై, అది వాటిల్ల చేయగల సమస్యలు, ఇబ్బందులపై జనంలో అవేర్నెస్ పెంచాలి. వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందేలాగా బాధితుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రేరేపించాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.